హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బూందీ లడ్డు చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మన స్వీట్ షాప్లో తెచ్చుకునేలాగానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు నిల్వ వచ్చి 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది. రాండి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. మనం బూందీ లడ్డుకు పిండి కలుపుకుందాం. 1 కప్పు శనగపిండి, చిటికెడు ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎల్లో ఫుడ్ కలర్ ఒక చిటికెడు సోడా. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. మరి గట్టిగా కాదు, మరి పలచగా కాకుండా మీడియంగా ఉండేలా కలుపుకోవాలి. మనం ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసి ఇలా ఉంటలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, మనకు పిల్లలు లేకుండా కలిపేసాం కదా. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మనం పప్పు కొట్టించుకొచ్చాం అనుకోండి, శనగపప్పు జల్లించుకోండి, లేదా బయట పిండి తెచ్చుకున్నా జల్లించి పెట్టుకోండి. దాంట్లో ఎక్కడైనా పప్పులు పడున్నాయంటే కారాసి మనకు బాగా రాదు. చూడండి, ఇలాగా జారుగా కలుపుకుంటే చెప్పాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసాను. కొంతసేపు హీట్ అవుని. చూడండి, ఆయిల్ హీట్ అయింది. మనకు ఇట్లా గంట కదా, దాన్ని తీసుకొని పిండిలో వేసి చూడండి, ఇలా కారాసుకొనేసి ఉంది. ఇలాగ ఉంటే దీంట్లో వేసుకోవచ్చు, లేదనుకుంటే మనం జల్లిగంటలోనే వేసుకోవచ్చు. చాలా మంది ఇళ్ళలో ఉండకపోవచ్చు కాబట్టి నేను జల్లిగంటలోనే చూడండి, 1 గంట వేసుకుంటే మీరు చూడండి ఇలాగ ఊగిస్తే సరిపోతుంది. మనకు అప్పుడు బూందీ బాగా వస్తుంది. మరి గంట వేసుకుంటుంటే బాగుంది. 1 గంట వేసేస్తాం. బూందీ అయితే కాలిపోయింది, తీసేస్తా. మరి ఎక్కువ టైం పెట్టాల్సిన పని లేదు. మనకి ఎల్లో కలర్గా ఉండగానే తీసేసుకోవాలి. మనకి బూందీ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, వేసిన ప్రతిసారి అంతా శుభ్రంగా తీసేసుకోండి, లేకపోతే కలర్ మారిపోతాయి. ఒకటి అర ఉన్నింది అనుకోండి, కలర్ మారి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, మళ్ళీ వేసేసుకున్నా. ఇంకొకసారి మంట వచ్చి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, మీడియంగా చూసి పెట్టుకోండి. లేదు మీరు చేసే ఫాస్ట్నెస్ని బట్టి మీరు మంట పెంచుకోవచ్చు. చూడండి, మళ్ళీ వేసేటప్పుడంతా ఇలా తుడిచి వేసుకోండి. 1-2 సార్లు వేసారనుకోండి, మళ్ళీ తుడిచి వేసుకోండి. లేకపోతే వచ్చి మనకు బబుల్స్ బాగా రావు. బూందీ వచ్చి బాగా రావాలి కాబట్టి మనం అట్లా తుడిచి వేసుకున్నారంటే బూందీ బాగా వస్తుంది రౌండ్గా. మనం ఉండేదంతా కూడా అలాగనే చేసేసుకుందాం. చూడండి, మనకు బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కెర పాకం చక్కెర పావు పట్టుకుందాం. కప్పు పిండికి 1 కప్పు షుగర్ సరిపోతుంది. మీకు కొద్దిగా తీపి తక్కువ కానీ కొద్దిగా తగ్గించుకోండి, లేదంటే మామూలుగా 1 కప్పు సరిపోతుంది. 1 కప్పు షుగర్ తీసుకున్నా కదా, 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. మీరు పిండి ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో షుగర్ 1 కప్పు. పిండి 1 కప్పు అదే షుగర్ 1 కప్పు, వాటర్ 1/2 కప్పు. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకుందాం. మనం చక్కెర ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, చక్కెర కరిగి మనకు ఉడుకుతూ ఉంది. దీనికి పాకం రావాలి. అది ఎక్కువ ముదరకూడదు, మీడియంగా ఉన్న పాకం రావాలి. మనం మధ్యలో ఇలాగా చూసుకోండి. మనకి చూడాలంటే ఎట్లా ఎత్తే మీకు తెలియకపోయినా ఎట్లా ఎత్తే ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి, మనకు వాటర్ లాగా ఉంది కదా, అలా కాకుండా కొంచెం తీగ పాకం లాగా వస్తుంది. చూడండి, మనకు పాకం తిక్కుగా అయ్యి పాకం తెలుస్తుంది. చూడండి ఇలాగా నువ్వులాగా వస్తుంది కదా, ఇలాగ వస్తేనే మనకు పాకం రెడీ అయిపోయింది. మనకు స్టవ్ కట్టేస్తా. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేలకల పొడి. ఇప్పుడు మనకు చక్కెర వైట్గా లేకుండా కొద్దిగా ఫుడ్ కలర్, అంటే ఆల్రెడీ వేసాను కదా, దాంట్లో మిగిలింది వేస్తున్నాను. చిటికెడులో స్పూన్లో ఉండేది కలిపితే సరిపోతుంది. కొద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. మనం లడ్డులు పట్టినప్పుడు మనకు తెల్లగా ఉంటుంది కదా, చక్కెర ఆరిన తర్వాత అలా లేకుండా ఉండడం కోసం ఈ ఫుడ్ కలర్. ఇప్పుడు మనం ముందు చేసాం కదా, ఈ బూందీ వేసేస్తున్నా. బూందీ వేసేసాము. ఇప్పుడు మనం కలిపేసుకున్నాం. ఉండే బూందీ అంతా వేసేసా. ఇప్పుడు ఒక్కసారి కలిపి చక్కెర సిరప్ అంతా బూందీ లాగేసుకుంటాం. ఇప్పుడు కొంతసేపు చల్లారబెడతాం. అందులోనే మనం జీడిపప్పు, ద్రాక్ష వేయించుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. 2 స్పూన్లు నెయ్యి వేసాం కదా, ఇప్పుడు జీడిపప్పు, ద్రాక్ష వేయించుకున్న ద్రాక్ష అలాగనే జీడిపప్పు వేసేసుకున్నాం.
వేయిపోయినాయి కదా, స్టవ్ పెట్టేస్తా. ఇప్పుడు ఈ లడ్డు బూందీలో కలిపేసుకుందాం. ఇందులో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం. మీకు నెయ్యి వద్దనుకుంటే వదిలేసుకోండి. నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్గా బాగుంటుంది. ఒక 4 స్పూన్లు నెయ్యి వేసాము. ఒక్కసారి అంతా కలిపేసుకొని లడ్డూలాగా చుట్టుకుందాం. ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది లడ్డూలాగా చుట్టుకుందాం. చూడండి, జీరా వచ్చి మనకి ఇలాగా ఉండాలి. మీ సైజు లడ్డు వచ్చి మీ సైజుని బట్టి చేసుకోండి. అన్నీ అలాగనే చేసేసుకుందాం. చూసారు కదా, మనకు సింపుల్గా ఈజీగా లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా, అలాగనే ఉంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మా వీడియో మీరు రోజు చూడొచ్చు.